హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం 11 రోజులు నిద్రపోకపోతే ఏం జరుగుతుందో చెప్పబోతున్నాను. అలాగే మనం మాట్లాడేది మొక్కలకి వినిపిస్తుందా అనే టాపిక్ మీద క్లారిటీ ఇస్తాను. అండ్ మైకల్ ప్యాకెట్ అనే అతను వేల్ నోట్లో పడి బ్రతికాడు. అతని గురించి చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. కానీ దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు మా కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు బంబర్ డీర్ బిటిల్ గురించి తెలుసా? సేమ్ కాక్రోచ్ టైప్లో ఉంటుంది. దీనికి ఒక యూనిక్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. దీని అబ్డమెన్లో 2 చాంబర్స్ ఉంటాయి. ఒక దాంట్లో హైడ్రోక్వినైన్ అండ్ ఇంకో దాంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ స్టోర్ చేసుకుంటుంది. ఇవి కలిసినప్పుడు చాలా డేంజర్గా మారిపోతాయి, కానీ విడిగా ఉన్నప్పుడు సేఫ్గానే ఉంటుంది. దీనికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ 2 కెమికల్స్ని కంబైన్ చేసి ఎనిమీస్ మీదకి స్ప్రే చేస్తుంది. అది ఎంత అక్యురేట్గా ఉంటుంది అంటే దాని స్ప్రే ఆల్మోస్ట్ 93% అక్యురసీ ఉంటుంది. ఆ బీటిల్ 270 డిగ్రీస్ యాంగిల్ వరకు స్ప్రే చేయగలదు. ఇది ఈ స్ప్రేని ఒకేసారి 20 సార్లు స్ప్రే చేయగలదు. ఈ బీటిల్ని ఏదైనా ప్రెడేటర్స్ లైక్ కప్ప కానీ లిజర్డ్ కానీ మింగేస్తే బయటికి వచ్చేస్తాయి ఆ యాసిడ్ని రిలీజ్ చేసి. ఆ స్ప్రే మనుషుల స్కిన్ మీద పడితే చిన్నగా ఇరిటేషన్ లైక్ రెడ్నెస్ ఆర్ బర్నింగ్ సెన్సేషన్ అవుతుంది. అదే కంట్లో పడితే టెంపరరీ డిస్కంఫర్ట్ లైక్ వాటర్ వస్తూ ఉంటాయి ఐస్ నుంచి. సీరియస్ డ్యామేజ్ ఏముండదు, కానీ జస్ట్ ఆ కెమికల్ పడిన చోట వాటర్తో కడుక్కుంటే సరిపోతుంది. ఈ బీటిల్స్ని ఎప్పుడైనా మీరు చూసారా? చూస్తే కామెంట్ చేసి చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఎప్పుడైనా ఎర్త్క్వేక్ వస్తే మనం ఏం చేస్తాం? ఎక్కడికైనా పారిపోవడానికి ట్రై చేస్తాం, లేదా ఏదైనా టేబుల్ కింద దాక్కుంటాం. కానీ 2025లో చైనా అండ్ మయన్మార్లో వచ్చిన ఎర్త్క్వేక్లో 2 నర్సెస్ న్యూబార్న్ బేబీస్ని పట్టుకొని అక్కడే ఉండిపోయారు. అలాగే మయన్మార్లో కూడా ఫీనింగ్ అనే ఒక నర్స్ ఒక న్యూబార్న్ బేబీని పట్టుకొని అక్కడే ఉండి తల్లిని అండ్ బేబీని కాపాడింది. తర్వాత ఆ బేబీకి ఎర్త్క్వేక్ బేబీ అనే పేరు కూడా పెట్టారు. అంత క్రూషియల్ టైంలో కూడా వాళ్ళు పక్కా వాళ్ళు ప్రాణాలు కాపాడాలి అనే థాట్కి హ్యాట్స్ ఆఫ్. ఫ్యాక్ట్ నెంబర్ 3. మొక్కలు మన టచ్కి రియాక్ట్ అవుతామని మనకు తెలుసు, లైక్ టచ్ మీ నాట్ ప్లాంట్. అదే మొక్కలు మన మాటలు కూడా వింటాయా? మీలో ఎంతమందికి మొక్కలు మన మాటలు వింటాయని తెలుసు? కింద కామెంట్ చేయండి. టాపిక్లోకి వెళ్తే 2014లో యూనివర్సిటీ ఆఫ్ మిసోరీ వాళ్ళు చేసిన స్టడీ ప్రకారం అరబిడోప్సిస్ థలియానా అనే మస్టర్డ్ ప్లాంట్ చేసే ఒక వింత బిహేవియర్ని గుర్తించారు. అది ఏంటంటే క్యాటర్ పిల్లర్ లాంటి క్రియేచర్స్ వాటి ఆకులని తినే సౌండ్ ద్వారా వచ్చే వైబ్రేషన్స్ విని ఆ ప్లాంట్ డిఫెన్స్ కోసం కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. దీనికోసం వాళ్ళు ఆకులని తినే సౌండ్ రికార్డింగ్స్ని ఆన్ చేసి ఆ ప్లాంట్ దగ్గర పెట్టినప్పుడు కూడా అది అలానే కెమికల్స్ని రిలీజ్ చేసిందంట. 2017లో యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా వాళ్ళు చేసిన స్టడీలో పిసమ్ సెటివియం అనే ప్లాంట్ రూట్స్ వాటర్ ఫ్లో ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ గ్రో అవ్వడం గమనించారు. దీనికోసం ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక పైప్ మట్టిలో పెట్టి అందులో వాటర్ ఫ్లో అయ్యేలాగా సెట్ చేశారు. దానికి కొంచెం పక్కన ఈ ప్లాంట్ని నాటారు. రిజల్ట్ ఏంటంటే ఆ రూట్స్ ఆ వాటర్ పైప్ సైడ్ వెళ్ళడం గమనించారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ పైప్ చుట్టూ వాటర్ మాయిశ్చర్ కూడా లేదు, కానీ ఆ రూట్స్ ఆ పైప్ చుట్టూ వెళ్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనలో చాలా మంది పెప్సీ అండ్ కోకోకోలా తాగే ఉంటాం. పెప్సీ అండ్ కోకోకోలా బయట ఎంత శత్రువులో మనందరికీ తెలిసిందే. వాళ్ళు చేసే యాడ్స్లో జరిగే కోల్డ్ వార్ చూడటానికి చాలా బాగుంటుంది కదా. అయితే 2006లో పెప్సీకి కోకోకోలా సీక్రెట్స్ దొరికాయి. కానీ పెప్సీ ఆ సీక్రెట్స్ని తీసుకోకుండా ఆ సీక్రెట్స్ తెచ్చిన వాళ్ళని కోకోకోలాకి అప్పగించింది. స్టోరీ ఏంటంటే 2006లో జోయా విలియమ్స్ అనే కోకోకోలా ఎంప్లాయ్ కాన్ఫిడెన్షియల్ అయిన కోకోకోలా సీక్రెట్స్ని పెప్సీకి అమ్మడానికి ట్రై చేసింది. కానీ పెప్సీ ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసి కోకోకోలాకి ఆ ఇన్సిడెంట్ గురించి నోటిఫై చేసింది. ఇక 2007లో FBI ఇన్వెస్టిగేషన్లో జోయా విలియమ్స్తో పాటు ఇంకో 2 ఉన్నట్టు తెలిసింది. సో ఆ ముగ్గురికి 8 years పాటు జైలు శిక్ష పడింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. 2021లో మైకల్ ప్యాకెట్ అనే అతను కేప్ కోడ్లో 45 feet సముద్రంలో డైవింగ్ చేస్తూ ఉన్నాడు. సడన్గా అంతా బ్లాక్. ఏమైందో అర్థం కాలేదు. మైకల్ షాక్లో ఉన్నాడు. ఉన్నట్టుండి తనని ఏదో విసిరేసినట్టు అనిపించింది. తీరా చూస్తే అది ఒక వేల్. తను డైవింగ్ చేస్తుండగా సడన్గా ఒక హంబ్యాక్ వేల్ ఫుడ్ కోసం వచ్చింది. అది పక్కనే ఉన్న ఫిషెస్ని ఫాలో చేస్తుండగా మైకల్ని కూడా ఫాలో చేసేసింది. మైకల్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలాగే ఒక 30-40 seconds వేల్ నోట్లోనే ఉన్నాడు. చనిపోతానేమో అనుకుని ఆశలు కూడా వదిలేసుకున్నాడు. కానీ 40 seconds తర్వాత ఆ వేల్ చిన్నది కాబట్టి తనని మింగలేక బయటకి స్పిట్అవుట్ చేసింది. అదృష్టవశాత్తు వేల్ చిన్నది కాబట్టి నన్ను మింగలేకపోయింది అని ఆ రోజు చిన్న చిన్న ఇంజురీస్తో బయటపడ్డాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సైంటిస్టులు ఏం చెప్పారంటే
ఆ వేల్ తనని కావాలని మింగలేదు, అది చేపల కోసం వెళ్తున్నప్పుడు మైకం మధ్యలో వచ్చింటాడు అని చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం ఒక రోజు పడుకోకపోతేనే మనకి నెక్స్ట్ రోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే 11 రోజులు పడుకోకపోతే ఎలా ఉంటుంది? ఇది ఒక హైపోథెసిస్ ఫ్యాక్ట్. మనం 11 రోజులు పడుకోకపోతే ఏం జరుగుతుందో చెప్తాను. మొదటి 2 రోజులు అలసట ఎక్కువైపోతుంది, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేము, అటెన్షన్ తగ్గిపోతుంది. సైన్స్లో దీన్ని కాగ్నిటివ్ డిక్లైన్ అంటారు. 3 నుంచి 5 రోజులు హెల్యూజినేషన్స్ ఎక్కువైపోతాయి, hallucination. Yes, first stage of hallucination. బాడీకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, మెల్లిగా స్మెల్ అండ్ టేస్ట్ కూడా సెన్స్ తగ్గిపోతుంది. 6 నుంచి 7 రోజులు బ్రెయిన్ రెస్ట్ కోరుకుంటుంది, మాటలు తడబడతాయి, ఎమోషనల్గా ఎక్కువ రియాక్ట్ అవుతాం, మూడ్ స్వింగ్స్ అండ్ డిప్రెషన్స్ ఎక్కువ అవుతాయి. 8 నుంచి 10 రోజులు బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయలేదు, మతిమరుపు ఎక్కువైపోతుంది. 11వ రోజు సీరియస్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బాడీ పెయిన్స్, గందరగోళం, లోయర్ ఇమ్యూనిటీ, హార్ట్ రిస్క్ వంటివి పెరుగుతాయి. ఆస్ట్రేలియాలో ర్యాండీ గార్డనర్ అనే 17 ఏళ్ల అబ్బాయి ఈ ఎక్స్పెరిమెంట్ చేశాడు. అతను 254 గంటలు అంటే 11 రోజులు నిద్ర లేకుండా రికార్డ్ క్రియేట్ చేశాడు. తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కొన్ని రోజులకి మళ్ళీ రికవర్ అయ్యాడు. బట్ లాంగ్ టర్మ్గా కొంత ఇంపాక్ట్ ఉంది. ఇన్సోమేనియా ఇష్యూస్ వచ్చాయి. మన బాడీకి ఫుడ్, వాటర్, ఆక్సిజన్ అండ్ స్లీప్ కంపల్సరీగా అవసరం. కనీసం డైలీ 7 to 9 అవర్స్ పడుకోవాలి. ఇప్పటి వరకు మనకి 11 డేస్ పడుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసు. కానీ మోస్ట్ కేసెస్లో 15 నుంచి 20 రోజులు పడుకోకపోతే సివియర్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మేబీ ఆ 15 నుంచి 20 రోజుల టైంలోనే బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయే ఛాన్స్ ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇప్పుడు మీకు ఒక సీరియల్ కిల్లర్ గురించి చెప్పబోతున్నాను. అతను తన లైఫ్లో 17 మందిని చంపాడు. చంపేసి వాళ్ళని ప్రిజర్వ్ చేసి తినేవాడు. తను 21 మే 1660లో యుఎస్ఏలో జన్మించాడు. తను చిన్నప్పుడు కొంచెం వింతగా బిహేవ్ చేసేవాడు. తన పేరెంట్స్ తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అతనికి ఒక సర్జరీ చేశారు. అతని పేరు జెఫ్రీ దహ్మేర్. ఆ సర్జరీ జాఫ్రీకి 6 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగింది. అయితే అప్పటి నుంచి ఇంకా ఎక్కువ వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. లైక్ అలోన్గా ఉండడం, లోన్లీగా ఫీల్ అవ్వడం, మెంటల్లీ స్టేబుల్గా ఉండేవాడు కాదు. డాక్టర్స్ అతన్ని చూసి ఆ సర్జరీ వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉంటాడు, కొన్ని రోజులు వెయిట్ చేయండి, నార్మల్ అవుతాడని వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు. కానీ జాఫ్రీ రోజు రోజుకి ఇంకా ఎక్కువ వింతగా ప్రవర్తించేవాడు. రోడ్డు పైన చనిపోయి దొరికే చిన్న చిన్న యానిమల్స్ని ఇంటికి తీసుకొని వచ్చి వాటి బోన్స్ని కలెక్ట్ చేసేవాడు. ఇది రాను రాను మనుషుల దగ్గరికి వచ్చింది. అయితే తనకి 17 ఏళ్ళు ఉన్నప్పుడు ఆర్మీలో జాయిన్ అయ్యాడు. కానీ అక్కడ ఆల్కహాల్ తాగుతూ దొరికిపోయాడు. సో ఆర్మీ అతన్ని బయటికి పంపించింది. తర్వాత తనకి 18 ఏళ్ళు ఉన్నప్పుడు తన మొదటి హత్య చేశాడు. మొదట చంపింది స్టీవెన్ హిక్స్ అనే అతన్ని. అతనికి డ్రగ్స్ అలవాటు చేసి మెల్లిగా తన ఇంటికి పిలుచుకొని తనని చంపేసి తన ఇంటి బ్యాక్ యార్డ్లో దాచేశాడు. అలా 1987 నుంచి 91 వరకు 17 హత్యలు చేశాడు. జెఫ్రీ విక్టిమ్స్ని బార్స్ నుంచి అట్రాక్ట్ చేసేవాడు, డ్రగ్స్ అలవాటు చేసేవాడు అండ్ వాళ్ళని చంపేసి వాళ్ళ ఫ్లెష్ని తినేసి వాళ్ళ స్కల్స్ అండ్ హార్ట్స్ని కలెక్ట్ చేసేవాడు. సో 1991లో ఇలానే ఒక విక్టిమ్ ట్రేసీ అనే అతను జెఫ్రీ దగ్గర నుంచి పారిపోయి పోలీసులకి చెప్పాడు. పోలీసులు జెఫ్రీ ఇంటికి వచ్చి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ హ్యూమన్ బోన్స్ అండ్ స్కల్స్ దొరికాయి. ఈ కేసు FBI వరకు వెళ్ళింది. FBI వాళ్ళు షాక్ అయిపోయారు అతన్ని చూసి. 1992లో అతని మీద కోర్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, 957 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. 1994లో క్రిస్టోఫర్ స్కేవర్ అనే అతను జైల్లో మాప్ రూమ్లో జాఫ్రీని అటాక్ చేసి చంపేశాడు. అతని గురించి మొత్తం లైఫ్ స్టోరీ కావాలి అంటే నెట్ఫ్లిక్స్లో ద జెఫ్రీ దహ్మర్ స్టోరీ అని సెర్చ్ చేయండి, దొరుకుతుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ మీ ఫోన్లోకి వస్తాయి.